ద్వేషించడం, పోరాటం, పంచుకోవడం. మీరు ఎప్పుడైనా టింబర్ డిపో చూసారా? అధ్యాయాలు ఉన్నాయి కదా, సాధారణంగా రోడ్డు వెళ్తున్నప్పుడు టింబర్ డిపోస్ ఉంటాయి. ఆ టింబర్ డిపోకి మీరు వెళ్ళారనుకోండి, కలపను వాళ్ళు తీసుకొస్తారు. చెట్లు నరికేసిన తర్వాత వాటిని మొద్దులుగా తీసుకొచ్చి కొన్ని ఏమో నీళ్ళల్లో పడేస్తారు, తొట్టుల్లో పడేస్తారు. పెద్ద పెద్ద సిమెంట్ తో కట్టినటువంటి నీటి తొట్టులు ఉంటాయి. ఆ నీటి తొట్టెల్లో పడేస్తారు. ఆ నీళ్ళలో అంతనే ఉంటాయి. అలా నాని వాటిని తీసుకొచ్చి ఎండలో పడేస్తారు. అవి ఎండుతా ఉంటాయి. ఈ లోపల చలికాలం వచ్చేస్తుంది. ఆ చలికాలంలో ఎండిన కట్టెలు కాస్త మళ్ళీ ఆ చలిలో ష్రింక్ అయిపోతా ఉంటాయి. నీళ్ళల్లో నానేవి కొన్ని అయితే, ఎండలో ఎండేవి కొన్ని అయితే, చలిలో ష్రింక్ అయ్యేవి కొన్ని. కానీ ఈ టింబర్ డిపోలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అదే కలపని నీళ్ళలో పడేసి అలా వదిలేస్తారు. ఆ తర్వాత ఎండలో పడేసి అలా వదిలేస్తారు. ఆ తర్వాత ఆ చలికాలంలో బయట పడేసి వదిలేస్తారు. ఎందుకు ఇలా చేస్తారు చెప్పండి? ఎందుకని? ఎండకు ఎండాలి, వర్షానికి తడవాలి, చలిలో ష్రింక్ అయిపోవాలి, వాటర్లో సోక్ అయిపోవాలి. ఎందుకు ఇలా చేస్తున్నాడు? పని పాట లేక? ఎందుకు అలా ఆ చెక్కను లేక మొద్దును లేకపోతే ఆ కలపను ఆ విధంగా తడిపేస్తున్నాడు, ఎండ పెడుతున్నాడు? ఏం చేస్తున్నాడు? అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? దయచేసి వినండి. ఆ కలప వ్యాపారం చేసేవాళ్ళు ఆ తర్వాత ఆ మొద్దును ఏం చేస్తారని చక్కగా కోస్తారు. అలా కోసినప్పుడు తలుపుగా తయారు చేస్తారు, మంచంగా తయారు చేస్తారు, కుర్చీగా తయారు చేస్తారు, గుమ్మంగా తయారు చేస్తారు. జాగ్రత్తగా వినండి. కొన్ని సందర్భాల్లో మీ ఇళ్లల్లో మీరు తలుపు ఈజీగా వేసేసేయచ్చు. కానీ అలా ఈజీగా తలుపేసేటటువంటి తలుపు కొన్ని రోజులైన తర్వాత మీరు ఎంత గట్టిగా వేసినా పడదది. ఎందుకు పడదు చెప్పండి? ఆ తలుపు ఇలా స్ట్రైట్గా ఉంది, కాస్త ఎండాకాలం వచ్చేసరికి ఇలా బెండ్ అయిపోద్ది. అలా బెండ్ అయిపోతుంది కాబట్టి తలుపు పడదు. ఎందుకు ఈ బెండ్ వచ్చింది? అలాగే గుమ్మం ఉందనుకోండి, చక్కగా గుమ్మం స్ట్రైట్గా ఉంటుంది. ఆ తర్వాత మీరు చూడండి, ఆ గుమ్మం, ఆ సిమెంట్ ఏదైతే మనం గుమ్మాన్ని అంటించామో ఆ సిమెంట్కి ఆ గుమ్మానికి మధ్యలో గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది? ఆ చెక్క బెండ్ అయిపోతా ఉంది. ఎందుకు బెండ్ అయిపోతా ఉంది? ఎందుకు మారిపోతా ఉంది? అలా బెండ్ అయినప్పుడు ఆ తలుపు పడదు, మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బలవంతంగా తలుపు వేయాల్సి వస్తుంది. ఎందుకు ఆ బెండ్ వస్తుంది తెలుసా మీకు? సీజన్స్ తో అది మారిపోతున్న కారణం ఏమిటంటే, అది గతంలో నీళ్ళల్లో అది నానల, ఎండలో అది ఎండల, వర్షంలో అది తడవల. ఈ సీజన్స్ గుండా అది వెళ్ళల. కాబట్టి సీజన్స్ గుండా వెళ్ళనటువంటి చెక్కను ఒకవేళ తలుపుగా చేసినట్లయితే సీజన్స్ లో అది బెండ్ అయిపోతూ ఉంటుంది. కానీ ముందుగానే అది తడిచి, ముందుగానే అది సోక్ అయ్యి, ముందుగానే అది ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి ష్రింక్ అయ్యి, అన్ని విధాలుగా అది అనుభవపూర్వకంగా అది వెళ్ళిందనుకోండి. దాన్ని చక్కగా కోసినట్లయితే, చక్కగా చక్కలు చేసినట్లయితే తలుపుగా ఉంటే తలుపుగా ఉంటుంది, కదిలే పరిస్థితి లేదు. గుమ్మంగా ఉంటే గుమ్మంగా ఉంటుంది, మార్పు వచ్చే పరిస్థితి లేదు. మంచం అయితే మంచం, రూపం మారే పరిస్థితి లేదు. సీజన్ ఏదైనా కావచ్చు, ఒకేలా అది కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఏ చెక్క కావాలో చెప్పండి. ఏ కాలానికి ఆ కాలం బెండ్ అయిపోయే చెక్క కావాలా మీకు? ఏ కాలం వచ్చినా సరే ఏ మాత్రం రూపురేఖల్లో మార్పు లేకుండా స్థిరంగా ఉండేటటువంటి ఆ గుమ్మం కావాలా, తలుపు కావాలా, మంచం కావాలా చెప్పండి? దేని కోరుకుంటారు మీరు? స్థిరమైన దాన్నే కదా. దేవుడు కూడా స్థిరంగా ఉండేటటువంటి మనిషినే కోరుకుంటున్నాడు. ఏ ఎండకు ఆ గుడిగేసేవాడు? రోజు రోజుకు మాటల్లో మార్పు, చేతల్లో మార్పు, వ్యవహారంలో మార్పు, ప్రవర్తనలో మార్పు. ఇదేంటి, నిన్న బాగానే ఉన్నాడు కదా వీడు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఏమిటి? మార్పు. అలా మాటల్లో మారిపోయేవాళ్ళు, ప్రవర్తనలో మారిపోయేవాళ్ళు, రోజు రోజుకు ఒక వింతగా ప్రవర్తించే వాళ్ళు ఎవ్వరిని కూడా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? స్థిరత్వాన్ని కోరుకుంటున్నాడు. స్థిరమైన మాట, స్థిరమైన ప్రవర్తన, స్థిరమైన ఉద్దేశం, స్థిరమైన వ్యక్తిత్వం, స్థిరమైన ఆత్మీయత, స్థిరమైన పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ స్థిరత్వం రావాలంటే ఇదిగో ప్రాసెస్ గుండా వెళ్ళాలి.